హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయి. 4 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాద సమయంలో భవనంలో 2 పిల్లలు, వృద్ధురాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ టీం చర్యలు చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంజిత్ నుండి తెలుసుకుందాం. రంజిత్, నాంపల్లిలో అగ్ని ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంకా మంటలు ఎగసిపడుతున్నట్టుగానే కనిపిస్తోంది. సునీత, నాంపల్లిలోని చీరగాలి లైన్ లోని ఓబచ్చా ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం కూడా సంభవించింది. ఈ అగ్ని ప్రమాదం వల్ల కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ తీవ్రమైన కలకలం రేపుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ ఉన్న ఓబచ్చా ఫర్నిచర్ షాప్ లో అకస్మాత్తుగా వచ్చేసి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ షాప్ నుంచి కూడా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. చెక్క ఫర్నిచర్, థర్మోకోల్, ఇతర దహన పదార్థాలు ఎక్కువగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించి కూడా క్షణాల్లోనే భవనం మొత్తం కూడా దట్టమైన పొగలతో నిండిపోయినట్టుగా కూడా స్థానికులు సమాచారం ఇచ్చినట్టుగా ఉంటుంది. అందువల్లనే కూడా ఉన్నటువంటి వాళ్ళకు ఒక్కసారిగా పొగ రావడంతో తీవ్ర ఇబ్బందులతో బయటకు వచ్చిన వాళ్ళు కూడా అప్రమత్తమై స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటుగా అగ్నిమాపక సిబ్బంది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కూడా హుటాహుటిగా అక్కడికి చేరారు. ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లతో కూడా స్థానికంగా ఘటనా స్థలానికి ఇచ్చినటువంటి ఫైర్ ఇంజన్లు, దాంతో పాటుగా పోలీసులు కూడా దాదాపు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకున్నటువంటి ప్రయత్నాలను కూడా చేపట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇరుకైన గల్లి కావడంతో ఫైర్ ఇంజన్ల కదలికకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో పాటుగా సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో 2 పిల్లలు ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. దాంతో పాటుగా ఒక వృద్ధ మహిళ కూడా ఉన్నట్టుగా కూడా స్థానిక ప్రజలు సమాచారం ఇస్తున్నారు. దాంతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీడియాతో మాట్లాడుతూ వాళ్ళ పిల్లలు లోపలే ఉన్నారని, బయటికి రాలేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. భవనం చుట్టుపక్కల ప్రాంతానికి కూడా పోలీసులందరూ కూడా తయారు చేయించి ప్రజలందరినీ కూడా దూరంగా పంపించిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటన సమయంలో నాంపల్లి ప్రాంతంలోని ఒకవైపు స్థానిక ప్రజలు బయటికి రావడం, దాంతో పాటుగా అక్కడ ఫైర్ రావడంతో అందరూ అక్కడ ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఉండడంతో పాటుగా ట్రాఫిక్ సిబ్బంది కూడా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, దాంతో పాటుగా అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా హుటాహుటిన బయటికి తరలించడంతో పాటుగా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఏదైతే ఘటన జరిగిందో ఈ ఘటనలో వచ్చేసి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే వాంటర్లీ జరిగిందా అనేది కూడా దానిపైన పూర్తి దర్యాప్తు చేయడంతో పాటుగా మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారా, అసలు ఎవరైనా అందరూ కూడా బయట క్షేమంగా వచ్చారనేది కూడా విషదీకరంగా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.